హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సత్య సార్ని. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే హ్యావ్. హ్యావ్ అంటే అర్థం ఏంటంటే కలిగి ఉన్నాను లేదా నా దగ్గర ఉంది అని చెప్పడం అండి. అయితే ఇది ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే మన దగ్గర ఒక విషయం కానీ వస్తువు కానీ ఉంది లేదా కలిగి ఉన్నాను అని చెప్పేటప్పుడు ఈ హ్యావ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పెన్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ ఏ పెన్ అంటాం. అదే వాచ్ ఉందనుకోండి ఐ హ్యావ్ ఏ వాచ్ అంటాం. అదే నా దగ్గర కార్ ఉందనుకోండి ఐ హ్యావ్ ఏ కార్ అంటాం. అదే నా దగ్గర మనీ ఉందనుకోండి ఐ హ్యావ్ మనీ అంటాం. కాబట్టి నా దగ్గర ఏదైనా వస్తువు కానీ విషయం కానీ ఉంది లేదా కలిగి ఉన్నాను అని చెప్పేటప్పుడు నేను యూజ్ చేసే వర్డ్ ఏంటంటే హ్యావ్. అయితే జాగ్రత్తగా చూడండి, ఈ హ్యావ్ అనేటువంటిది వర్డ్ ఏదైతే ఉందో ఈ హ్యావ్ అనే వర్డ్ మనం రెండు సందర్భాల్లో యూజ్ చేస్తాం. ఎక్కడెక్కడ అంటే ఒకటి కలిగి ఉన్నాను అని చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్ అన్నాను. ఐ హ్యావ్ ఏ కార్ అంటే నేను కారు కలిగి ఉన్నాను లేదా నా దగ్గర కారు ఉంది అని మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ నేను ఏం యూజ్ చేశాను? హ్యావ్ యూజ్ చేశాను. అలాగే ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. కంప్లీటెడ్ మై వర్క్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీనింగ్ ఏంటంటే నా పని నేను పూర్తి చేస్తాను అని అర్థం. అంటే ఇక్కడ హ్యావ్ అనేటువంటిది యూజ్ చేశాను, ఇక్కడ హ్యావ్ అనేటువంటిది యూజ్ చేశాను. అంటే ఇక్కడ ఒకసారి యూజ్ చేశాను, ఇక్కడ ఒకసారి యూజ్ చేశాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి హ్యావ్ ఏదైతే ఉందో ఇది మెయిన్ వెర్బ్ లోకి వస్తుంది. మెయిన్ వెర్బ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? కలిగి ఉన్నాను అని మీనింగ్ వస్తుంది. కలిగి ఉన్నాను అని మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి హ్యావ్ ఏదైతే ఉందో ఇది హెల్పింగ్ వెర్బ్ లోకి వస్తుంది. ఇది కలిగి ఉన్నానని మీనింగ్ కాదు. ఈ పని ఇప్పుడే అయ్యింది అనేటువంటి ఒక మీనింగ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే ఈ వర్క్ యొక్క టైంని డిసైడ్ చేయడానికి మనం ఇక్కడ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ హ్యావ్ అనేది ఏ పాత్ర పోషించింది? హెల్పింగ్ వెర్బ్. కానీ ఇక్కడ ఉన్నటువంటి హ్యావ్ ఐ హ్యావ్ ఏ కార్ లో హ్యావ్ అనేది ఏ పాత్ర పోషించింది అంటే కలిగి ఉన్నాను అని చెప్పే మెయిన్ వెర్బ్ పాత్ర పోషించింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, హ్యావ్ అనేది మనకి రెండు సందర్భాల్లో వస్తుంది. కాబట్టి ఈ హ్యావ్ అనే పదం వచ్చిన ప్రతిసారి కలిగి ఉన్నానని మీనింగ్ రాదు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడే జరిగింది అని చెప్పడానికి హెల్పింగ్ వెర్బ్ గా యూజ్ అవుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కలిగి ఉన్నానని చెప్పి. అయితే మనం ఎలా డిసైడ్ చేయాలి సార్? ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హ్యావ్ మనం డిఫరెన్స్ ఎలా గుర్తించాలి సార్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ హ్యావ్ తర్వాత డైరెక్ట్ గా కార్ అనేటువంటి వర్డ్ ఉంది. కార్ అనేటువంటి వర్డ్ ఉందంటే అర్థం ఏంటండి? అది నౌను అని అర్థం. అంటే హ్యావ్ తర్వాత నౌన్ ఉందనుకోండి అప్పుడు అది ఈ హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్ అని అర్థం. అలాగే ఇక్కడ హ్యావ్ తర్వాత కంప్లీటెడ్ అంటే వర్క్ పూర్తయింది అని వెర్బ్ యొక్క మూడో రూపంలో ఉంటుంది. అంటే ఈ హ్యావ్ తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఉంటుంది. హ్యావ్ తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఉంటే ఈ హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్ పాత్రలో ఉందని, ఈ హ్యావ్ తర్వాత నౌన్ కనుక ఉందనుకోండి అది మెయిన్ వెర్బ్ పాత్రలో ఉందని మనం గుర్తించాలి. కాబట్టి ఈ పాయింట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎందుకంటే హ్యావ్ అనేది రెండు సందర్భాల్లో రావచ్చు, వచ్చిన ప్రతిసారి ఒకటే మీనింగ్ అయితే కాదు. ఓకే, చూడండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. అయితే చూడండి, హ్యావ్ అంటే కలిగి ఉండడం అని చెప్పాను. అయితే ఇప్పుడు మనం ఈ హ్యావ్ అనేది కలిగి ఉందని చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనకి ఏదైనా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు 1 2 3 4 స్టెప్ అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. దీని ప్రకారం వెళ్దాం. ఇప్పుడు 1 అంటే ఏంటి? సబ్జెక్ట్. 2 అంటే ఏంటి? హెల్పింగ్ వెర్బ్. 3 అంటే ఏంటి? వెర్బ్. 4 అంటే ఏంటి? ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ జాగ్రత్త చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఏముందని చెప్తాను? నేను పెన్ ఉందని చెప్పాను, ఒక పెన్ ఉందని చెప్పాను. సో ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర. కాబట్టి ఐ. నా దగ్గర ఉందని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ నేనే కాబట్టి ఐ వచ్చేసాను. ఇప్పుడు మరి హ్యావ్ అనేది కలిగి ఉందని మీనింగ్ వస్తుంది. ఇందులో రావాలి, వెర్బ్ లో రావాలి. కాబట్టి ఏమని రాస్తానంటే హ్యావ్ రాస్తాను. మరి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉండాలి కదా. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ హ్యావ్ అనేటువంటిది కలిగి ఉన్నాను అని మీనింగ్ లో వచ్చేటప్పుడు మనం ఎందులో చెప్తున్నట్టు అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్తున్నట్టు అండి. యాక్చువల్గా ఈ హ్యావ్ అనే వర్డ్ మనం యూజ్ చేసే సందర్భం ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వెర్బ్ ఏంటండి? డూ మరియు డస్. డూ ఎవరెవరికి వాడతామండి? మనం ఐకి, వీకి, అలాగే యూ, అలాగే దే, అలాగే ప్లూరల్ నౌన్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం యూజ్ చేసే హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే డూ. అలా కాకుండా షీ కానీ, హీ కానీ, ఇట్ కానీ, సింగులర్ నౌన్ కానీ వచ్చింది అనుకోండి మనం యూజ్ చేయాల్సినటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే డస్. ఎందుకంటే హ్యావ్ అనే వర్డ్ దేనికి సంబంధించిందంటే సింపుల్ అనేటువంటి టెన్స్ కి సంబంధించింది. అయితే ప్రస్తుత కాలంలో చెప్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్,
గత కాలానికి సంబంధించి చెప్పామనుకోండి సింపుల్ పాస్ట్, భవిష్యత్ కాలానికి సంబంధించి చెప్తే అది సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ చెప్పుకుందాం ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ గురించి మాట్లాడదాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఈ హ్యావ్ అన్నది యూజ్ చేసేటప్పుడు మన మైండ్ లో 2 హెల్పింగ్ వెర్బ్లు గుర్తుండాలి, డూ, డస్. కాబట్టి ఇక్కడ చూడండి సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. వెర్బ్ ఏంటి మనకి హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్ కాబట్టి హ్యావ్ ఇక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు మనం ఐ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఐకి యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే డూ. సో ఐ డూ హ్యావ్, ఐ డూ హ్యావ్ అంటే నీకు కలిగి ఉన్నాను. ఏం కలిగి ఉన్నాను? ఏ పెన్ అంటే ఒక పెన్ను అని అర్థం. ఏ అనేది ఒక ఆర్టికల్ అండి. ఏ అంటే అర్థం ఏంటంటే ఒక అనే మీనింగ్ వస్తుంది. నా దగ్గర ఒక పెన్ ఉంది కాబట్టి ఏ పెన్ అని చెప్తాం అనమాట. ఈ ఆర్టికల్స్ అనేవి తర్వాత క్లాస్ లో మీకు క్లియర్ గా చెప్తాను. ఐ డూ హ్యావ్ ఏ పెన్ అండి. అదేంటి సార్ ఐ డూ హ్యావ్ ఏ పెన్ అని రాస్తారేంటి? ఐ హ్యావ్ ఏ పెన్ కదా అంటే గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ గా ఐ హ్యావ్ ఏ పెన్ తప్పు అయితే కాదు, ఐ హ్యావ్ ఏ పెన్ ఇది రైటే. మరి ఇక్కడ డూ హ్యావ్ ఏ పెన్ అని రాస్తారు, ఇక్కడ హ్యావ్ పెన్ అని రాస్తారు ఏంటి సార్ అంటే జాగ్రత్త చూడండి. డూ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యావ్ గానే ఉంటాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, డూ కానీ డస్ కానీ వస్తే అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు డూ అనేటువంటి వర్డ్ మనం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా పెద్దగా ప్రాబ్లం లేదు అని చెప్పాను. ఎందుకంటే ఇది వాటర్ లాంటిది, ఇక్కడ మెయిన్ వెర్బ్ అనేది మిల్క్ లాంటిది అని చెప్పాను. ఈ వాటర్ వెళ్ళి మిల్క్ లో కలిసింది అనుకోండి మనకు కనిపించేది మిల్కే. అందుకే ఇక్కడ చూడండి డూ హ్యావ్ తో కలిసినప్పుడు ఓన్లీ హ్యావ్ ఏ కనిపిస్తుంది, అంటే మిల్కే కనిపిస్తుంది. కాబట్టి ఐ హ్యావ్ ఏ పెన్, ఐ హ్యావ్ ఏ పెన్ కాబట్టి క్లియర్. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఐ డూ హ్యావ్ ఏ పెన్ అయినా ఐ హ్యావ్ ఏ పెన్ అయినా ఒక్కటే అర్థం. ఎందుకంటే ఇక్కడే హెల్పింగ్ వెర్బ్ లో డూ ఉంది, ఆ డూని యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా నో ప్రాబ్లం. కాకపోతే ఇది ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ లో మాత్రమే ఇట్లా యూజ్ అవుతుంది, రిమైనింగ్ వర్డ్ లో పనిచేయదు. ఇప్పుడు నా దగ్గర పెన్ ఉంది, ఇది నేను ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో చెప్పాలి అంటే నా దగ్గర పెన్ ఉందా అని నేను క్వశ్చన్ వేలో అడగాలనుకోండి, ఖచ్చితంగా అప్పుడు నేను డూని వాడాల్సింది, అప్పుడు హైట్ చేయడానికి కుదరదు. ఏదైనా పాజిటివ్ సెంటెన్స్ లో మాత్రమే ఈ డూన్ కానీ డజన్ కానీ హైట్ చేయగలుగుతాం, రిమైనింగ్ వర్డ్ లో మనం హైట్ చేయలేము. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా దగ్గర పెన్ ఉంది అంటే ఇట్లా రాసాం. అలా కాకుండా పెన్ ఉందా అనాలనుకోండి, అప్పుడు ఫార్ములా 2 1 3 4. 2 అంటే ఏంటి? హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి? డూ. మరి 1 అంటే ఏంటి? సబ్జెక్ట్ ఐ. 3 అంటే వెర్బ్. వెర్బ్ అంటే కలిగి ఉన్నాను అనే దానికి వాడే వెర్బ్ నేమ్ ఏంటంటే హ్యావ్. 4 ఏంటి? ఏ పెన్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి డూ అనేటువంటిది ఉంటదండి, కాకపోతే హ్యావ్ ఉన్నప్పుడు ఈ డూని యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా నష్టం లేదు. ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ లో మాత్రమే మీరు దీన్ని హైట్ చేయడానికి ఉంటుంది, రిమైనింగ్ వాటిలో హైట్ చేయడానికి ఉండదు. ఓకే నెక్స్ట్, మరి ఇప్పుడు ఐకి వచ్చేటప్పుడు డూ వచ్చింది, అది ఆమె వచ్చింది అనుకోండి షీ. ఆమె ఒక పెన్ కలిగి ఉందని చెప్పేటప్పుడు 1 2 3 4 ఆమె. షీ వస్తే మనం ఏం వాడాలని చెప్పాను? డస్. కలిగి ఉందనే దానికి మనం వాడాల్సిన పదం ఏంటి? హ్యావ్. ఏం కలిగి ఉన్నాను? ఏ పెన్. షీ డస్ హ్యావ్ ఏ పెన్ అని చెప్పాలి. షీ డస్ హ్యావ్ ఏ పెన్. సార్ మరి కొన్ని చోట్ల వేరేలా చెప్తారు కదంటే, ఎలా చెప్తారు? షీ హ్యాస్ ఏ పెన్ అని చెప్తారు. ఇందాక అక్కడ ఐ హ్యావ్ ఏ పెన్ అని చెప్పాను, ఇక్కడ షీ హ్యాస్ ఏ పెన్ అన్నాను. అదేంటి హ్యావ్ ఫామ్ అన్నారు మళ్ళీ హ్యాస్ అయ్యింది ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోండి, డస్ ప్లస్ హ్యావ్ ఈ రెండు కలిస్తే ఎలా మారింది? హ్యాస్ గా మారింది. అంటే హ్యాస్ లో ఏముంది? డస్ ప్లస్ హ్యావ్ అనే పదాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు కలిస్తే మనం ఎలా రాస్తామండి? హ్యాస్ గా రాస్తాం. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డస్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాస్. కాబట్టి షీ డస్ హ్యావ్ ఏ పెన్ అయినా మీనింగ్ అదే, షీ హ్యాస్ ఏ పెన్ అయినా మీనింగ్ అదే. కాబట్టి ప్రస్తుతం మన దగ్గర ఏదైనా ఒక వస్తువు కలిగి ఉన్నాము అంటే గనక గుర్తుపెట్టుకోండి, మనం వాడాల్సినటువంటి పదాలు ఏంటంటే హ్యావ్. కలిగి ఉన్నప్పుడు హ్యావ్ వాడాలి, ప్రస్తుతం కలిగి ఉన్నట్లయితే. అయితే దాని ముందు మనం యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటని అడిగితే డూ డస్, డూ డస్. అయితే ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ తో క్లియర్ గా చెప్తాను. ఐ రాసాను, వి రాసాను, యు రాసాను, అలాగే దే, అలాగే ప్లూరల్ నౌన్, అలాగే షీ రాసాను, హీ రాసాను, ఇట్, అలాగే సింగులర్ నౌన్ అనుకోండి. సింగులర్ నౌన్ అంటే రాము అనుకోండి, ఇక్కడ రాము అండ్ లక్ష్మణ అనుకుందాం సరదాగా. ఇప్పుడు వీటన్నిటి ముందు మనం వాడాల్సింది ఏంటంటే ఏం వాడాలండి? డూ వాడాలి. ఇక్కడ ఏం వాడాలి? మనం డూ వాడతాం. అదే వీటన్నిటి ముందు ఏం వాడతాం? డస్ అనేటువంటివి హెల్పింగ్ వెర్బ్ వాడతాం. ఇప్పుడు మనకి ఏదైనా ఒక వస్తువు ఉందని చెప్పాలనుకోండి ఏం చెప్తామంటే ఐ డూ హ్యావ్, ఐ డూ హ్యావ్. ఏముంది మన దగ్గర? ఏ కార్ అనుకుందాం. ఇప్పుడు నేను ఎలా చెప్తాను? ఐ డూ హ్యావ్ ఏ కార్. అలాగే వీ డూ హ్యావ్ ఏ కార్, యూ డూ హ్యావ్ ఏ కార్, దే డూ హ్యావ్ ఏ కార్. అలాగే రామ అండ్ లక్ష్మణ
డూ హ్యావ్ ఏ కార్. అయితే డూ ఉన్నప్పుడు మనం ఈ పదాన్ని యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. పాజిటివ్ సెంటెన్స్ లో డూ తర్వాత హ్యావ్ ఉంటే కనుక మనం డూని యూజ్ చేయకుండా డైరెక్ట్ గా ఐ హ్యావ్ ఏ కార్, వీ హ్యావ్ ఏ కార్, యూ హ్యావ్ ఏ కార్, దే హ్యావ్ ఏ కార్, అలాగే రామ అండ్ లక్ష్మణ హ్యావ్ ఏ కార్ అని చెప్తాం. అలా కాకుండా ఈ సబ్జెక్టులు వచ్చినాయి అనుకోండి, ఇక్కడ షీ డస్ హ్యావ్ ఏ కార్ అని చెప్తాం, హ్యావ్ ఏ కార్ అని చెప్తాం. అలాగే హీ డస్ హ్యావ్ ఏ కార్, ఇట్ డస్ హ్యావ్ ఏ కార్, అలాగే రామ్ డస్ హ్యావ్ ఏ కార్ అని చెప్తాం. అయితే ఇక్కడ డజ్ ప్లస్ హ్యావ్ కలిసినప్పుడు ఎలా మారుతుంది అంటే హ్యాస్ గా మారుతుంది అని చెప్తాం. అప్పుడు ఎట్లా చెప్పాలి? షీ హ్యాస్ ఏ కార్ అని చెప్పాలి. అప్పుడు ఇంక ఇది చెప్పకూడదు. ఎప్పుడైతే హ్యాస్ యూజ్ చేసామో డజ్ హ్యావ్ యూజ్ చేయకూడదు. డజ్ యూజ్ చేస్తే కనుక హ్యావ్ యూజ్ చేయాలి, హ్యావ్ ఉందంటే కనుక డజ్ యూజ్ చేయాలి ఈ సబ్జెక్టు సందర్భం. అలా కాకుండా హ్యాస్ యూజ్ చేసామంటే మాత్రం ఈ రెండు యూజ్ చేయకూడదు. చాలా బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, బండగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. షీ హ్యాస్ ఏ కార్, ఆమె కారు కలిగి ఉంది. హీ హ్యాస్ ఏ కార్, అతడు కారు కలిగి ఉన్నాడు. ఇట్ హ్యాస్ ఏ కార్, ఇది కారు కలిగి ఉంది. రామ్ హ్యాస్ ఏ కార్, అంటే రాము కారు కలిగి ఉన్నాడు. ఇట్లా మనకి ఎప్పుడైనా ప్రస్తుతం మన దగ్గర ఒక వస్తువు కానీ విషయం కానీ ఉందన్నప్పుడు మనం డూ డస్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేసి చెప్పాలి. పాజిటివ్ లో అయితే కనుక డూ డస్ అవసరం లేదు, హ్యావ్ హ్యాజ్ అనేటువంటి వర్డ్స్ ని యూజ్ చేసి మనం చెప్పేస్తాం. కాకపోతే రిమైనింగ్ వాటికి వచ్చేటప్పుడు మాత్రం వాటితో చాలా 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 పని ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 2 3 4 స్టెప్ లో మనం చెప్పుకుంటాం ప్రతిసారి. ఇప్పుడు కూడా చెప్పుకుందాం చూడండి. అలాగే 2 1 3 4, అలాగే 1 2 ప్లస్ నాట్ 3 4, అలాగే 2 ప్లస్ నాట్ 1 3 4. ఈ ఫార్ములా ఏంటి? మనకి పాజిటివ్ అని తెలుసు. ఈ ఫార్ములా ఏంటి? పాజిటివ్ క్వశ్చన్ అని తెలుసు. ఈ ఫార్ములా నెగటివ్, ఈ ఫార్ములా నెగటివ్ క్వశ్చన్. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు ఏం తీసుకుందామంటే నా దగ్గర మనీ ఉందని చెప్పాను, ఐ హ్యావ్ మనీ. సో ఇప్పుడు ఐ డూ హ్యావ్ మనీ, ఐ డూ హ్యావ్ మనీ. నా దగ్గర మనీ ఉంది. ఇప్పుడు నా దగ్గర మనీ ఉంది అనేది పాజిటివ్ కాబట్టి 1 2 3 4 స్టెప్లో రాస్తాం. మరి ఇప్పుడు నేనేమన్నానంటే ఒరే డబ్బులు ఉంటే ఇవ్వచ్చు కదా, నీ దగ్గర ఉన్నాయి కదరా అన్నాడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయా, నా దగ్గర డబ్బులు ఉన్నాయా అనేటప్పుడు క్వశ్చన్ కింద మారుతుంది. అలా క్వశ్చన్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో మార్చేటప్పుడు ఫార్ములా ఏంటి? ఫస్ట్ టూ ఉండాలి. టూ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్ కాబట్టి డూ. సెకండ్ ఏముంది? వన్ అంటే సబ్జెక్ట్ ఐ, డు ఐ హ్యావ్. థర్డ్ ఏంటంటే ఏం మారవండి ఇవి, హ్యావ్ మనీ. డూ ఐ హ్యావ్ మనీ అంటే నా దగ్గర మనీ ఉన్నాయా అని వస్తుంది. డూ ఐ హ్యావ్ మనీ అంటే నా దగ్గర మనీ ఉన్నాయా అని వస్తుంది. అదే మనం ఒక సెంటెన్స్ నెగిటివ్ లో చెప్పాలి. ఇక్కడ మనీ ఉన్నాయని చెప్పాం కదా, నా దగ్గర మనీ లేవు, నా దగ్గర మనీ లేవు. సో మనీ లేవు అన్నప్పుడు నేనేం చెప్తాను? ఐ. ఇక్కడ నాట్ ఉంది. సో హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? డూ. డూ ప్లస్ ఏం పెట్టాలి మనం? నాట్. ఎందుకంటే సెంటెన్స్ నెగిటివ్ అవ్వాలంటే మనం యూజ్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే నాట్. మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఎవరికైనా ఈ ఫార్ములా అర్థం కాకపోతే ఫస్ట్ క్లాస్ చూడండి, ఇంగ్లీష్ మొత్తం చాలా ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి, హెల్పింగ్ వర్బ్ టు, దానికి ఏం యాడ్ చేయాలి? నెగిటివ్ సెంటెన్స్ గా నాట్ యాడ్ చేయాలి. సో చేసిన తర్వాత నెక్స్ట్ హ్యావ్ కామన్ గా వస్తుంది. ఏం లేవు మన దగ్గర? మనీ. కాబట్టి ఇప్పుడు చూడండి, ఐ డోంట్ హ్యావ్ మనీ. డూ ప్లస్ నాట్ ని మనం షార్ట్ ఫామ్ లో డోంట్ అంటాం. మరి ఇప్పుడు నా దగ్గర మనీ లేవు అంటే నెగిటివ్ అయిపోయింది. ఇక్కడ పాజిటివ్ కి నెగిటివ్ కి ఉన్న తేడా ఏంటి? ఐ కామన్, డూ కామన్, హ్యావ్ కామన్, మనీ కామన్. ఎక్స్ట్రాగా ఉన్న వర్డ్ ఏంటి? నాట్. ఇది పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నాయంటే ఇక్కడ లేవు అని మీనింగ్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు లేవా, నా దగ్గర డబ్బులు లేవా? రే సినిమాకి వెళ్దాం రా, వస్తావా అంటే దగ్గర డబ్బులు ఉన్నాయి నీ దగ్గర లేవు కదా అంటాం. నా దగ్గర లేవా? నా దగ్గర ఉన్నాయి అన్నట్టుగా ఆ సమయంలో మనం ఏమంటాం? నా దగ్గర లేవా, నీకు తెలుసా నా దగ్గర ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడతాం. కాబట్టి ఇక్కడ లేవా అని క్వశ్చన్ చేసేటప్పుడు ఇక్కడ నేనేమంటానంటే డూ నాట్ అనే దాన్ని చూడండి. 2 ప్లస్ 2 అంటే ఏంటి? ఇక్కడ డూ. నాట్ అనేది కామన్ గా పెడతాం. డూ నాట్ అంటే ఏంటి? డోంట్ అని అర్థం. సో సెకండ్ ప్లేస్ ఏంటి? ఐ. థర్డ్ ప్లేస్ చేంజ్ కాదు, హ్యావ్. అలాగే మనీ. ఇక్కడ డోంట్ ఐ హ్యావ్ మనీ, డోంట్ ఐ హ్యావ్ మనీ అంటే నా దగ్గర మనీ లేవా అని క్వశ్చన్ చేసేటప్పుడు వాడతాం. కాబట్టి ఇక్కడ చూడండి, డూ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా మనం ఎలా రాయొచ్చు? హ్యావ్ అని రాయొచ్చు. కాబట్టి ఐ హ్యావ్ మనీ అని చెప్పాను, ఐ హ్యావ్ మనీ ఇలా చెప్పచ్చు. కానీ రిమైనింగ్ 3 స్టెప్ల దగ్గర డూని మనం హైడ్ చేయడానికి అవ్వదు. ఓన్లీ పాజిటివ్ ఫార్ములాలో మాత్రమే ఈ డూ అనేది లేకుండా డైరెక్ట్ గా ఐ హ్యావ్ మనీ అని చెప్పొచ్చు. రిమైనింగ్ వాటి దగ్గర ఎక్కడ యూజ్ అవ్వదు. అన్ని చోట్ల ఖచ్చితంగా డూ బయటికి రావాలి. ఎందుకంటే నెగిటివ్ రావాలి అంటే నాట్ హెల్పింగ్ వెర్బే పెట్టాలి. అలాగే క్వశ్చన్ రావాలంటే హెల్పింగ్ వెర్బే ముందు రావాలి. కాబట్టి ఒక్క పాజిటివ్ లో మాత్రమే డూ లేకుండా సింపుల్ గా
హ్యావ్ అని మెయిన్ వెర్బ్ గా చెప్పేస్తాం. రిమైనింగ్ వాటి లేదు కుదరదు. అలాగే మనకి షీ వచ్చింది అనుకోండి, షీ డస్ హ్యావ్ మనీ అని రాస్తామండి. మనీ ఇట్లా రాస్తాం. దాన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు, డస్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాస్ అని రాయొచ్చు అని చెప్పాను. డస్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాస్ అని రాయొచ్చు అని చెప్పాను. ఓన్లీ పాజిటివ్ గా మాత్రమే ఇట్లా కుదరదు. కానీ ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి అయితే పాజిటివ్ ఇట్లా రాయొచ్చు. షీ డస్ హ్యావ్ మనీ అని రాయొచ్చు, లేదా షీ హ్యాస్ మనీ అని రాయొచ్చు. కానీ ఆమె దగ్గర మనీ ఉన్నాయా అని క్వశ్చన్ చేయాలనుకోండి, అప్పుడు ఖచ్చితంగా డస్ అనే దాన్ని బయటికి తీసుకురావాల్సిందే. డస్ షీ హ్యావ్, చూడండి ఇక్కడ డస్ వచ్చింది అంటే కనుక హ్యాస్ రాకూడదు, ఖచ్చితంగా హ్యావే రావాలి. ఎందుకంటే ఈ డస్ ప్లస్ హ్యావ్ కలిస్తే హ్యాస్. కాబట్టి ఇది 10 రూపీస్, ఇది 10 రూపీస్, ఇది 20 రూపీస్ వాల్యూ అనుకుందాం. మన దగ్గర ఎంత ఉన్నాయంటే 10 ప్లస్ 10 అని చెప్పాలి, లేదా ఓన్లీ 20 రూపీస్ ఉన్నాయని మాత్రమే చెప్పాలి తప్ప 10 ప్లస్ 20 అంటే 30 వాల్యూ అయిపోతుంది. మీ దగ్గర 20 ఉన్నాయనుకోండి, ఉన్నప్పుడు ఈ 10 చెప్పాలి, లేదా ఇవి 20 అన్నా చెప్పాలి. ఆల్రెడీ ఇక్కడ 10 చెప్పామంటే నెక్స్ట్ నీ దగ్గర ఎంత ఉన్నాయని చెప్పాలి, 10 చెప్పాలి. ఎందుకంటే 10 20 మీ దగ్గర ఉన్నాయి, 20 అనే గుర్తుంచుకోవాలి. కాబట్టి చూడండి, డస్ షీ హ్యావ్ మనీ, ఆమెకి మనీ ఉందా అని అంటే ఆమె దగ్గర మనీ లేదు, ఆమెకు మనీ లేదు. సో అప్పుడు ఏం చెప్తాము, షీ డస్ నాట్ అంటే డజంట్ హ్యావ్ మనీ. ఎప్పుడైతే డస్ వచ్చిందో ఇక్కడ హ్యాస్ వాడకూడదు. షీ వచ్చినా, ఈ వచ్చినా, ఇట్ వచ్చినా, సింగులర్ నౌన్ వచ్చినా మీకు డస్ వచ్చినప్పుడు హ్యావ్ వాడకూడదు. కాబట్టి షీ డస్ నాట్ హ్యావ్ మనీ, ఆమె డబ్బులు కలిగి లేదు అని అర్థం. ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేయాలి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గా మార్చాలనుకుంటే ఆమె డబ్బులు కలిగి లేదా అన్నప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని ముందుకు తీసుకొచ్చి దీన్ని వెనక్కి తీసుకువెళ్తాను. డస్ షీ హ్యావ్ మనీ అంటే ఆమె దగ్గర మనీ లేవా అని మీనింగ్ వస్తుంది. ఎందుకంటే ఫార్ములా తెలుసు కదా, 1 2 3 4 ఇది పాజిటివ్ ఫార్ములా. మరి 2 1 3 4 ఇది పాజిటివ్ క్వశ్చన్ ఫార్ములా. అలాగే 1 2 ప్లస్ నాట్ 3 4 ఇది నెగిటివ్ ఫార్ములా. అదే మనకి 2 ప్లస్ నాట్ 1 3 4 ఇది నెగిటివ్ క్వశ్చన్ ఫార్ములా. ఇది మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి అది చూసిన వాళ్ళందరికీ ఇది చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అంటే ప్రస్తుతం మన దగ్గర ఏదైనా ఒక వస్తువుని కలిగి ఉన్నప్పుడు మనం సింపుల్ గా ఎట్లా చెప్తామంటే ఐ హ్యావ్ కార్, ఐ డూ హ్యావ్ కార్ అన్న, ఐ హ్యావ్ కార్ అన్న ఒకటి. అలాగే ఆమె కారు కలిగి ఉంది, షీ హ్యాస్ ఏ కార్, లేదా షీ డస్ హ్యావ్ ఏ కార్ అన్న చెప్పచ్చు. ఇది ఒకటి చూసుకోండి. మరి ప్రస్తుతం కలిగి ఉన్నామంటే ఇలా బాగానే ఉన్నాయి సార్. మరి గతంలో కలిగి ఉంటే ఏమీ లేదండి, దానికి కూడా సేమ్ ఫార్ములా 1 2 3 4. ఇక్కడ 1 అంటే ఏంటి, సబ్జెక్ట్, గతం కాబట్టి గతం యొక్క సింపుల్ పాస్ట్ యొక్క హెల్పింగ్ వెర్బ్ ఏంటి, డిడ్. ఎందుకంటే కలిగి ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం గతంలో అయితే సింపుల్ పాస్ట్ లో చెప్పాలి, ప్రస్తుతం అయితే సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలి, ఫ్యూచర్ అయితే సింపుల్ ఫ్యూచర్ లో చెప్పాలి. కాబట్టి ఇందాక డూ డస్ వాడాం, సింపుల్ అంటే ప్రస్తుతం ఉన్నాయని చెప్పాం కాబట్టి డూ డస్ అని హెల్పింగ్ వెర్బ్ వాడాం. కానీ ఇప్పుడు గతంలో ఉన్నాయని చెప్పాను కదా, డిడ్ హ్యావ్. కలిగి ఉండడాన్ని ఏమంటాం, హ్యావ్ అంటే కలిగి ఉన్నానని మీనింగ్ వస్తుంది. హ్యావ్ ఏ కార్, ఏం కలిగి ఉన్నాను, కార్, అంటే ఆబ్జెక్ట్ లో రాస్తాం. ఇప్పుడు డిడ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు, హ్యాడ్ కింద రాయొచ్చు. ఎందుకంటే డిడ్ అంటే 10 రూపీస్, హ్యావ్ అంటే 10 రూపీస్, హ్యాడ్ అంటే 20 రూపీస్ అని గుర్తుపెట్టు. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నాయంటే 10 ప్లస్ 10 ఉన్నాయని చెప్పాలి, లేదా 20 డైరెక్ట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. అంతే తప్ప 10 20 అని చెప్తే నీ దగ్గర ఉన్న వాల్యూ తప్పుగా చెప్పినట్టు అవుతుంది. కాబట్టి డిడ్ వాడితే హ్యావ్ వాడాలి, లేదా ఈ రెండు వాడలేదంటే హ్యాడ్ వాడాలి. హ్యాడ్ ఉన్నప్పుడు డిడ్ కానీ హ్యావ్ కానీ కనిపించకూడదు. ఇప్పుడది గతంలో ఐ హ్యాడ్ ఏ కార్, ఐ హ్యాడ్ ఏ పెన్, ఐ హ్యాడ్ ఏ హౌస్, ఐ హ్యాడ్ మనీ. ఓకేనండి, ఐ హ్యాడ్ రెస్ట్ అంటే గతంలో నా దగ్గర విశ్రాంతి ఉండేది. కాబట్టి మన దగ్గర గతంలో ఏదైనా ఉన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే డిడ్. డిడ్ కనిపించకుండా చెప్పాలి అంటే కనుక ఐ హ్యాడ్ ఏ కార్, ఐ హ్యాడ్ ఏ కార్. అది పెన్ ఉంది, ఐ హ్యాడ్ ఏ పెన్ అని చెప్పాలి. అదే మనీ ఉంది, ఐ హ్యాడ్ పెన్, ఐ హ్యాడ్ మనీ అని చెప్తాం. వాచ్ ఉంది, ఐ హ్యాడ్ ఏ వాచ్ అని చెప్తాం. హ్యాడ్ అని ఎందుకు చెప్పాము, హెల్పింగ్ వెర్బ్ డిడ్ కాబట్టి, కలిగి ఉన్నానంటే హ్యావ్ కాబట్టి, డిడ్ ప్లస్ హ్యావ్ రెండు కలిపితే వచ్చిన పదమే హ్యాడ్ కాబట్టి. కానీ ఈ ఒక్క పాజిటివ్ దాటిన తర్వాత పాజిటివ్ క్వశ్చన్ చేయాలనుకోండి, క్వశ్చన్ ఫార్ములా ఏంటి, 2 1 3 4. 2 అంటే ఏమి ఉండాలి, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఖచ్చితంగా బయట తీసుకురావాలి, అప్పుడు హ్యాడ్ పనిచేయదు. అప్పుడు మనం ఏం చేయాలంటే డిడ్ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొస్తాం. మరి సెకండ్ ప్లేస్ లోకి ఏం రావాలి, సబ్జెక్ట్ డిడ్ ఐ. మరి కలిగి ఉన్నాను కదా, హ్యావ్. ఏం కలిగి ఉన్నాను, ఏ కార్.
చూడండి, డిడ్ ఐ హ్యావ్ ఏ కార్, నేను కారు కలిగి ఉన్నానా, గతంలో నేను కారు కలిగి ఉన్నానని మీనింగ్ వస్తుంది. కాబట్టి పాజిటివ్ లో మాత్రమే డిడ్ ని హ్యావ్ ని కలిపి మనం హ్యాడ్ కింద రాయొచ్చు తప్ప మనం క్వశ్చన్ కింద మార్చిన, నెగిటివ్ కింద మార్చిన, నెగిటివ్ క్వశ్చన్ గా మార్చినా మాత్రం ఇక్కడ డిడ్ ని హైడ్ చేయడానికి ఉండదు. అట్ ద సేమ్ టైం హ్యాడ్ రాయడానికి ఉండదు. ఎందుకంటే డిడ్ రాస్తే ఖచ్చితంగా నువ్వు హ్యావే రాయాలి. ఇప్పుడు నా దగ్గర కార్ ఉండేది కాదు గతంలో, ఇప్పుడు ఉంది, ప్రజెంట్ ఉంది. ఐ హ్యావ్ ఏ కార్ ప్రజెంట్. బట్ గతంలో కార్ ఉండేది కాదు. ఐ డిడింట్ హ్యావ్ ఏ కార్ అని చెప్పాలి. ఎందుకంటే ఐ సెకండ్ ప్లేస్ లో ఏముండాలి, డిడ్. మరి నెగిటివ్ కాబట్టి నాట్ పెట్టాలి. నాట్ పెట్టాలంటే హెల్పింగ్ వెర్బ్కే పెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా డిడ్ కనిపించాలి. డిడ్ కనిపిస్తే ఇక్కడ ఏం పెట్టాలి నువ్వు, హ్యావ్. ఏం కలిగి ఉన్నావు, కార్. ఇక్కడ ఐ డిడింట్ హ్యావ్ ఏ కార్ అంటే గతంలో నా దగ్గర కార్ ఉండేది కాదు. మరి ఇప్పుడు కార్ ఉండేది కాదనే దాన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, ఐ డిడింట్ హ్యావ్. చూడండి, ఐ డిడింట్ హ్యావ్ ఏ కార్ అనే దాన్ని మనం ఇక్కడ మార్చి రాస్తాం అనమాట. ఏం రాస్తాం, డిడింట్ ఐ హ్యావ్ ఏ కార్ అని రాస్తాం. అంటే డిడింట్ ఐ హ్యావ్ ఏ కార్ అంటే గతంలో నా దగ్గర కారు ఉండేది కాదా అని క్వశ్చన్ గా మారుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కలిగి ఉన్నాను అనేవి ఎప్పుడు కూడా సింపుల్ వాటిలోనే చెప్పాలి. గతంలో అయితే సింపుల్ పాస్ట్, ప్రజెంట్ అయితే సింపుల్ ప్రజెంట్, భవిష్యత్తు అయితే సింపుల్ ఫ్యూచర్. అలాగే వచ్చే సంవత్సరం నా దగ్గర కార్ ఉంటుంది అంటే భవిష్యత్తులో ఉంటుంది. నేనేం చెప్తాను, ఐ విల్. అంటే భవిష్యత్తు కాబట్టి హెల్పింగ్ వెర్బ్ 1, 2, 3, 4 లో హెల్పింగ్ వెర్బ్ ఏం చేస్తానంటే విల్. అంటే భవిష్యత్తులో ఉంటది కాబట్టి, ఉంటది కాబట్టి ఏమన్నాను నేను, హ్యావ్. ఏముంటది నా దగ్గర, ఏ కార్. మరి అదే నా దగ్గర కార్ ఉండదు కాబట్టి విల్కి ఏం చేస్తానంటే నేను నాట్ పెడతాను. విల్ నాట్ పెట్టేటప్పటికి ఏమవుతుంది, ఐ విల్ నాట్ లేదా ఐ వోంట్ హ్యావ్ ఏ కార్ అంటే భవిష్యత్తులో నా దగ్గర కార్ ఉండదు. అలాగే నా దగ్గర కార్ ఉందా అని చెప్పాలనుకోండి, ఇక్కడ విల్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొస్తామో, అలాగే ఐ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ ప్లేస్ తీసుకెళ్తాం. విల్ ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర భవిష్యత్తులో కారు ఉంటుందా అని మీనింగ్ వస్తుంది. అలా కాకుండా నా దగ్గర భవిష్యత్తులో కారు ఉండదా అని క్వశ్చన్ చేయాలనుకోండి, విల్ నాట్ వోంట్ ఐ హ్యావ్ ఏ కార్ ఇన్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో నా దగ్గర కారు ఉండదా అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఏదైనా వస్తువు కానీ విషయం కానీ ఉంది అంటే గనక వాటిని ఎప్పుడూ సింపుల్లోనే చెప్పాలి, సింపుల్ టెన్స్ లోనే చెప్పాలి. ప్రస్తుతం అయితే సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలి. అలాగే గతంలో అయితే గనక సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. ఫ్యూచర్ లో అయితే గనక సింపుల్ ఫ్యూచర్ లో చెప్పాలి. అయితే ప్రతిదానికి కామన్ గా గుర్తుపెట్టుకోండి, హెల్పింగ్ వర్బ్ అయితే కామన్. అయితే డూ డజల్ని డిడ్ ని కొంచెం హైడ్ చేయొచ్చు, కానీ విల్లుని మాత్రం హైడ్ చేయడానికి ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, హ్యావ్ అనేటువంటి సందర్భం వస్తే అది సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ కి సంబంధించింది. సింపుల్ పాస్ట్ అయితే కనుక డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది కాబట్టి డిడ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాడ్ గా మారుతుంది. అదే ప్రెజెంట్ లో అయితే కనుక డూ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, డూ ప్లస్ హ్యావ్ డూ అవుతుంది, డస్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ అవుతుంది. ఇది మైండ్ లో పెట్టేసుకోండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి మీ దగ్గర ఏ వస్తువులు ఉన్నా లేదా ఏ విషయాలు ఉన్నా వాటిని ఎలా మనం 4 స్టెప్స్ చెప్పుకున్నాం. పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. అంటే 1 2 3 4, 2 1 3 4, 1 2 ప్లస్ నాట్ 3 4, 2 ప్లస్ నాట్ 1 3 4 అనేటువంటి ఒక ఫార్ములా ప్రకారం ప్రాక్టీస్ చేయండి. కొన్ని విషయాలు మీకు ఇస్తాను. ఇప్పుడు చూడండి, నా దగ్గర బుక్ ఉంది అని రాయాలి. నా దగ్గర బుక్ ఉంది అంటే ప్రస్తుతం, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాల్సి వస్తుంది. అలాగే మనం గతంలో నా దగ్గర అంటే గతంలో అంటే ఇన్ ది పాస్ట్ అని రాస్తాము, ఇన్ ద పాస్ట్. గతంలో నా దగ్గర ఇల్లు ఉండేది, లేకపోతే మాకు ఇల్లు ఉండేది. గతంలో నా దగ్గర ఇల్లు ఉండేది. భవిష్యత్తులో నాకు కారు ఉంటుంది. భవిష్యత్తులో నాకు కారు ఉంటుంది. అలాగే నా దగ్గర బ్యాగ్ ఉంది. నా దగ్గర సంస్కారం ఉంది. అలాగే నా దగ్గర ఐడియా అంటే ఆలోచన ఉంది. నా దగ్గర ఐడియా ఉంది. వీటిని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీకు అర్థమైపోతుంది, నా దగ్గర ఐడియా ఉంది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉంది లేదా కలిగి ఉన్నాను అంటే కనుక మనం యూజ్ చేయాల్సినటువంటి వర్డ్ ఏంటి, హ్యావ్. అయితే ప్రస్తుతం ఉంటే హెల్పింగ్ వెర్బ్ డూ డజల్ యూజ్ చేసి సెంటెన్స్ ఫార్మ్ చేయండి.
అదే గతానికి సంబంధించి అయితే కనుక డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయండి. అదే భవిష్యత్తుకు సంబంధించి అయితే కనుక విల్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయండి. కాబట్టి ఈ ప్రస్తుతం ఈ 6 సెంటెన్స్ ని మీరు ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేసి ప్రాక్టీస్ చేయండి 4 సెంటెన్సెస్ లో. అంటే పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. అప్పుడు ఈ విషయం పైన మీకు కొంచెం అవగాహన అనేది కొంచెం స్పీడ్గా వస్తుంది. ఓకేనా? బాయ్.